హలో ఫ్రెండ్స్, చిన్నగా సైడ్ ట్రాక్ అవుతున్న అల్లు అర్జున్ ఇష్యూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేయడంతో మళ్ళీ మెయిన్ ట్రాక్ ఎక్కింది. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్లో మీడియాతో చిట్ చాట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు సంజయ్ థియేటర్ ఇష్యూపై కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకుని వచ్చారని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప నాయకులని, ఆయన కింది స్థాయి నుంచి సీఎం వరకు ఎదిగారని చెప్పి ఆయన గురించి మాట్లాడటం జరిగింది. అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ లాగా టికెట్ విషయంలో ఇబ్బంది పెట్టకుండా టికెట్ ధరలు పెంచడంలో ఆయన సహకరించారని, సినిమా పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ రెడ్డి గారు కృషి చేశారని, పుష్ప బెనిఫిట్ షో టికెట్ల రేట్లు పెంచడం కూడా పరిశ్రమని ప్రోత్సహించడమేనని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. అలాగే ఫ్యాన్స్ అన్నాక వాళ్ళ అభిమాన నటులు చూసి ఎగబట్టడం కామన్ అని కూడా అన్నారు. తనైతే సినిమాలు చూడటం ఎప్పుడూ ఆపేశానని, కానీ అన్నయ్య చిరంజీవి గారికి కూడా థియేటర్లో సినిమా చూడటం ఇష్టమని, ఆయన థియేటర్కి వెళ్ళేటప్పుడు మొహానికి ముసుగు వేసుకొని వెళ్ళేవారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే అల్లు అర్జున్ దగ్గర ఆ ఇష్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు థియేటర్లో అరుపులు ఎక్కువగా ఉండటం వలన అల్లు అర్జున్కి సరిగ్గా వినపడబోయి ఉండొచ్చని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ ఆ దుర్ఘటనలో చనిపోయిన రేవతి వాళ్ళ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ కానీ వాళ్ళ టీం కానీ మేము అండగా ఉంటామని చెప్పుంటే ఇంత వివాదం జరుగుండేది కాదని, గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకుని వచ్చారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అలాగే అల్లు అర్జున్ గారు ఒక్కరినే దోషిగా మార్చారని, ఇది అసలు కరెక్ట్ కాదని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే సంజయ్ థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్లో పోలీసులని తప్పు పట్టలేమని కూడా చెప్పారు. నేను ఏదైనా మీటింగ్కి వెళ్ళేటప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటే నాకు ఇన్ఫార్మ్ చేస్తారని, కాబట్టి ఇక్కడ పోలీసులని తప్పుపట్టడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి అన్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ స్థానంలో రేవంత్ రెడ్డి గారే ఉన్నా కానీ ఆయన అరెస్ట్ చేయించడానికి ఎలాంటి వెనుకడుగు కూడా వేరని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా అటు తెలంగాణ గవర్నమెంట్ని తప్పు పట్టలేదు, అలాగే కేవలం అల్లు అర్జున్ని మాత్రమే ఇక్కడ దోషిగా చిత్రించడం కూడా కరెక్ట్ కాదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఇది గైస్ మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడిన మాటలు. సో పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూ పైన చేసిన కామెంట్స్ మీకు ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.